హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ పలకరింపు. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ మా తరపు నుంచి దీపావళిని ఎంతో బాగా జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో మనం వెండి వస్తువులని ఇలా తళతళ మెరిసేట్లు స్టవ్ మీద పెట్టి మనం చేస్తాం కదండి, ఆ ప్రాసెస్లో కాకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి మనం. సో ముందుగా మనం క్లీన్ చేయాలి అనుకున్న వెండి వస్తువులు అన్నింటినీ ఈ విధంగా ఒక్కసారి వాష్ చేసుకుని ఇలా నేను పెట్టుకున్నానండి. ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత వీటిల్ని మనము ఇలా లెమన్ తోటి మొత్తం అప్లై చేసుకోవాలి. లెమన్ ఒక పీస్ తీసుకుని అప్లై చేసుకోవాలి. లేదు అంటే మనము డైరెక్ట్గా కూడా రసంని అప్లై చేయొచ్చు. లిక్విడ్లా తీసుకుని కూడా ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక మనం క్లీన్ చేయాలి అనుకున్న వాటి అన్నింటినీ ఇలా అప్లై చేశాక కోల్గేట్ టూత్ పౌడర్ తీసుకుందామండి. ఈ పౌడర్ని మనం ఎన్ని వస్తువులకు వెండి వస్తువులకు కావాలో ఆ క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది. నేను చూపించడానికి అన్నట్లు వాటర్ యాడ్ చేసి చేస్తున్నానండి. లేదు మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ విగ్రహాల టైప్ ఉన్నాయి కాబట్టి చిన్న వస్తువుల్ని చేస్తున్నాను కాబట్టి నేను ఇలా బ్రష్ తోటి చేస్తున్నాను. ఒక బ్రష్ని ఇలా పూజా సామాన్కి పెట్టేసుకుని దాంతో ఇలా రెగ్యులర్గా కూడా మనం అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనము క్లీన్ చేయాలి అనుకున్న వాటన్నింటికి లెమన్ రసం పెట్టాం కదండి, మనం నిమ్మకాయ రసం మీద దీనిని టూత్ పౌడర్ని ఈ విధంగా అప్లై చేసుకుందాము. చేసుకుని వీటన్నింటినీ మొత్తం అప్లై చేశాక హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఉంచుదామండి. ఇంకా మీకు ఎక్కువగా డస్ట్ ఉంది అనుకుంటే కనుక 1.5 అవర్ కూడా వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని ఈ విధంగా క్లీనింగ్కి చేస్తున్నానండి. ఇలా నార్మల్ వాటర్ తీసుకుని దానిలో ఇలా మనం క్లీన్ చేసుకుంటే చూసారు కదా, పైన ఉన్న వెండి మీద వస్తువుల మీద ఉన్న డస్ట్ అనేది మనకి వాటర్లోకి ఈ విధంగా వచ్చేస్తుంది. వాటర్ చూసారు కదండి, ఎంత డస్ట్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోయి మొత్తం ఎలా వాటర్ కలర్ చేంజ్ అవుతుంది మనం అబ్జర్వ్ చేస్తే కనుక. ఈ విధంగా మనం క్లీన్ చేయాలనుకున్న వెండి వస్తువులు అన్నింటినీ కూడా మనం ఇదే విధంగా చేసుకున్నాక ఇంకా మనకి ఇలా చిన్న విగ్రహాలకి ఏమైనా ఉంది అనుకుంటే డైరెక్ట్గా కూడా ఒక్కసారి బ్రష్ చేసుకుంటే దాని మీద ఉన్న డస్ట్ మొత్తం మనకి క్లీన్ అయిపోతుందండి. నార్మల్ ప్లేట్స్ కానీ మనం గ్లాసెస్ కానీ యూస్ చేస్తే ఈజీగానే వెళ్ళిపోతుంది. డిజైన్ ఉన్న వాటికి మాత్రం ఒక్కసారి మళ్ళీ రబ్ చేయాల్సిన ఇలా బ్రష్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. చేసుకుని చూసారు కదా ఇక్కడ మొత్తం ఎంత క్లీన్గా అయిపోతుందో. ఇలా డిజైన్స్లో ఉన్నది కూడా మొత్తం మనకి బయటకు వచ్చేస్తుందండి. తర్వాత వీటన్నింటినీ ఒక్కసారి మనము మంచి నీళ్ళతోటి వాష్ చేసుకొని డైరెక్ట్గా పూజ చేయడానికి యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో వెండి వస్తువులు అన్నిటినీ. ఇలా ఈ విధంగా అన్నింటిని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. సో మనం డైరెక్ట్ ఏది కెమికల్స్ యూజ్ చేయకుండా, లేదంటే ఇంకొక ప్రాసెస్ వచ్చేసి మనము స్టవ్ మీద వేడి నీళ్ళల్లో అల్యూమినియం ఫాయిల్ అలానే సాల్ట్ యూజ్ చేస్తున్నాం కదండి, యూజ్ చేసి సోడా ఉప్పుని కూడా యూజ్ చేసుకుని వాటిని హీట్ చేశాక వాటిలో మనము ఈ వెండి వస్తువులు వేస్తున్నాము. సో ఆ ప్రాసెస్లో దేవుడివి యూజ్ చేయొద్దు అని చాలామంది చెప్తున్నారు కాబట్టి నేను ఇలా టూత్ పౌడర్ని యూజ్ చేసి అన్నింటినీ క్లీన్ చేసుకున్నానండి. ఇవి మొత్తం కూడా నేను చూపించే మొత్తం ఇలా కోల్గేట్ టూత్ పౌడర్ యూజ్ చేసినవేనండి. యూజ్ చేసి మనం ఈ విధంగా అన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం అన్నీ అండి. ఆల్మోస్ట్ ఇవి 10 years బ్యాక్ వెండివండి. మనం కొత్తగా కొన్న ఉన్నట్లున్నాయి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే కనుక. సో చూసారు కదండి, ఇప్పటి వరకు ఇలా ఫెస్టివల్స్ టైంలో కానీ అలానే అన్ని రకాల పూజలు చేసుకునే టైంలో కూడా మనం ఈ విధంగా వెండి వస్తువులు అన్నింటినీ మనము క్లీన్ చేసుకుని కోల్గేట్ టూత్ పౌడర్తో ఎంతో ఈజీగా ఇలా కొత్త వాటిలా తళతళ మెరిసేలా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.